ప్రభాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ద రాజాసాబ్. అయితే ద రాజాసాబ్ మూవీకి ముందు ప్రభాస్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కల్కి. ఈ కల్కి మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే కల్కి మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రాజాసాబ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు ప్రభాస్ గారు. చూడాలి ప్రభాస్ గారికి ఈ రాజాసాబ్ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ రాజాసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రాజాసాబ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది మారుతి, ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది టీజీ విశ్వప్రసాద్, ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్, అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ప్రభాస్, మాలవిక మోహన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. రాజాసాబ్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు మాలవిక మోహన్ గారు. అయితే మాలవిక మోహన్ గారు ఈ రాజాసాబ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ తంగలన్. ఈ తంగలన్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. అయితే తంగలన్ మూవీ రిలీజ్ తర్వాత మాలవిక మోహన్ గారు ఇప్పుడు మళ్ళీ ఈ రాజాసాబ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి మాలవిక మోహన్ గారికి ఈ రాజాసాబ్ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే మాలవిక మోహన్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ మూవీ హిట్ అయ్యాక నాకు తెలుగులో ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు మాలవిక మోహన్ గారు. చూడాలి మాలవిక మోహన్ గారికి ఈ రాజాసాబ్ మూవీ రిలీజ్ తర్వాత తెలుగులో ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ రాజాసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రాజాసాబ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేశారు మూవీ టీం. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీని 2025 సమ్మర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి రాజాసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే రాజాసాబ్ మూవీతో ప్రభాస్ గారికి ఇంకా మాలవిక మోహన్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ రాజాసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.